హాయ్ బ్రో. హాయ్. పాలిటిక్స్ గురించి మాట్లాడుకుందామా? మాట్లాడుకుందాం. సరే, ఏపీ పరిపాలన ఎలా ఉంది? అదే మన జగన్ గారి పరిపాలన. ఇప్పుడు వర్షం పడుతుంది హైదరాబాద్లో. హైదరాబాద్లో వర్షం పడితే డ్రైనేజ్ రోడ్డు మీద బురద పారుతుంది కదా. మాకేంటో 4 years నుంచి బురద పాడుతూనే ఉంది ఏపీలో, ఎక్కడ చూసినా అలా ఉంది. ఎందుకు అంత సఫర్ అవుతున్నారు? అక్కడ ఎదవాడు ఆడి వల్ల స్టూడెంట్స్ అంత సఫర్ అంటే చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, కానీ నేను వాడి వల్ల ఎఫెక్ట్ అని చెప్తాను. అంతకుముందు మనకి ఫీజు రింబర్స్మెంట్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మరి స్టేట్ గవర్నమెంట్ నుంచి ఫండ్స్ వచ్చి డైరెక్ట్గా కాలేజ్ అకౌంట్లో పడిపోయాయి. అది ఏ గోలో ఉండదు, మన టైంకి వెళ్ళిపోయి హాల్ టికెట్లకి అప్లై చేసుకొని తెచ్చుకోవడం. ఈ ఎద వచ్చిన దగ్గర నుంచి కాలేజ్ మేనేజ్మెంట్ ఏమంటున్నారు, మీరు తన్నుకొని చచ్చిపోండి, మా ఊరేసుకొని మాకు సంబంధం లేదు, మాకు ఇయర్ ఫీజు అంతా కట్టి హాల్ టికెట్లు తెచ్చుకోండి, ఇంకా మీరు వేస్తారా వేసుకుంటారా మాకైతే తెలియదు, ఆ డబ్బులు కడితేనే హాల్ టికెట్లు. ఏంటంటే హాల్ టికెట్ ఎగ్జామ్ హాల్ టికెట్ పక్కన పెడితే ఫీజు కూడా కట్టించుకుంటున్నారు, నార్మల్ సెమ్ ఫీజు కూడా. అలాగే మనం లాక్డౌన్ టైంలో క్లాసులు జరగలేదని చెప్పి ఇప్పుడు లాక్డౌన్ టైంలో క్లాసులు ఇది సరే క్లాసులు లాక్డౌన్ అయింది, క్లాసులు పెట్టలేదు. దానికి ఎవడు మేము రీజను, మేము ఆపించాము క్లాసులు. దానికి క్లాసులు ఆపేసిన తర్వాత వాడు ఆన్లైన్ క్లాసులు పెట్టారు, ఫీజు వేయలేదు. 2 years ఫీజు మేము కట్టుకున్నాం, అక్కడ అప్పులు చేసుకొచ్చి. ఆ డబ్బులు వాడి వల్ల ఎంతోమంది స్టూడెంట్స్కి ఫీజు రింబర్స్మెంట్ అయిపోయి వాడు డబ్బులు కట్టుకోలేక పనులకి వెళ్ళారు పోయి, రోడ్లో ఏది మన ఈ లేబర్ వర్క్స్కి వాటికి వెళ్ళారు పోయి. అది ఎవడో వల్ల ఎదవ వల్ల కాదా? మరి అమ్మఒడి ఇవన్నీ పెట్టాడు కదా. బొంగు పెట్టాడు, ఎంతమందికి ఇచ్చాడు? కొంతమందికి ఇచ్చాడు, అందరికీ ఇవ్వలేదాడు. ఇంట్లో ఇద్దరికి ఇస్తాను, ఒకడికే ఇచ్చాడు. ఎవరెందుకు మా పిన్ని వాళ్ళ అమ్మాయి అబ్బాయి ఇద్దరు ఉన్నారు, అమ్మాయికి ఇచ్చారు, అబ్బాయికి ఆపేశాడు. ఇవ్వకపోయినా పర్లేదు, హోప్స్ ఉండవు కదా జనాలకి. నువ్వు ఇస్తావు, ఇచ్చినప్పుడు మళ్ళీ దాన్ని ప్రూవ్ చేసుకోలేనప్పుడు దాన్ని నిలబెట్టలేకపోతే నువ్వు చెప్పడం ఎందుకు? ఎవడు చెప్పమన్నా నేను ఏమన్నా అడిగామా? మరి ఆంధ్ర అభివృద్ధి పరిస్థితికి వస్తే ఆడు కోడిగుడ్డు మంత్రి గాడు, ఆడు కోడి పెట్టేది తెలియదు, లేదా బాదు పెట్టేది తెలియదు, ఏ గుడ్డు తీసుకొచ్చి అమ్ముతాడో తెలియదు. ఆడు మళ్ళీ మినిస్ట్రీ, ఆడికి ఎందుకు మినిస్ట్రీ ఇచ్చారంటే పవన్ కళ్యాణ్ ప్రెస్ మీట్ ఎక్కడైతే వస్తుందో ఆ ముందు స్క్రిప్ట్ వెళ్ళిపోద్ది అడిగి, నువ్వు కరెక్ట్ ఈ టైంకి నువ్వు ఆన్లైన్కి రావాలి, ఆడిని తిట్టాలి, ఆడిని కొట్టాలి, ఇంకెళ్ళిపోవాలంతే. ఇంకదే ఆడ పని. ఇంకా ఆడిని కంపెనీల గురించి మాట్లాడంటే బొబ్బట్లు ఈఎంయు వాటి గురించి మాట్లాడాలి, అప్పడాలు, బొబ్బట్లు, నూడిల్స్, ఇంకేం అభివృద్ధి చెందుతుంది ఇంకా చెందాలి ఇంకా. సరే, మరి మీరు అన్నీ మాట్లాడుతున్నారు కదా, మరి ఇప్పుడు డిగ్రీ చదువుకొని చాలామంది ఖాళీగా ఉన్నారు, వాళ్ళందరికీ వాలంటీర్స్ అని ఇవ్వని మంచి జాబ్లే కదా ఇప్పించారు. వాడుకో పడదవుతున్నాడు వాలంటీర్ జాబులు ఇచ్చి వాళ్ళకి. ఈ గవర్నమెంట్ ఫర్ ఎగ్జాంపుల్ మారిపోతే నెక్స్ట్ వాళ్ళ పరిస్థితి ఏంటి? దాని మీద బతుకుతున్నారు చాలామంది, నెక్స్ట్ వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళకి స్టార్టింగ్లో ఒక 4 months శాలరీ ఇవ్వలేదు, ఆపోనెంట్ పొజిషన్ పార్టీలు గట్టిగా తిట్టిగి వేసుకుంటే ట్రోల్స్ ఎక్కడ అప్పుడు ఇచ్చారు వాడికి శాలరీలు. అప్పటివరకు శాలరీలు రాలేదు వాళ్ళకి. గ్రోసరీస్, పెట్రోల్ వాటి గురించి పెరిగిపోయాయి. మంత్లీ ఒకసారి ఇక్కడి నుంచి అక్కడ ఏపీకి వెళ్తుంటాను. పాల రేట్లు ఇక్కడ లీటరు 28 సమ్ చేంజ్ ఉంటే పాల ప్యాకెట్ 36 రూపాయలు అక్కడ ఒకటి. పెట్రోల్ ఇక్కడ 109 రూపీస్ సమ్ చేంజ్, అక్కడ 111 రూపీస్ సమ్ చేంజ్ అక్కడ. ఇంకా నార్మల్గా ఇంకా అంతే, ఆల్మోస్ట్ ఒక 5-6 రూపాయలు అన్నిటికీ డిఫరెన్సెస్ ఉందన్నమాట. ఆల్కహాల్ అయితే వామ్మో చెప్పనవసరం లేదు, అక్కడ కనీ వినిగని ఆల్కహాల్ మొత్తం తీసుకొచ్చి మందు పేర్లు ఏంటి పాపం రాకేష్ మాస్టర్ చాలా. నేను మళ్ళీ దానికి చెప్పడం ఎందుకు, మీరు చూస్తుంటారు ఇక వీడియో, షార్ట్ వీడియోస్. మన రుషికొండ ఐడియా ఉందా? తోవేసాడుగా, ఇంకెక్కడ ఉంది, మొత్తం తినేసాడుగా. ఉందా ఇంకా? ఏమో మరి, నేను కూడా ఏపీఎల్ చాలా రోజులు అయింది. మనందరం కలిసి ఒకసారి వెళ్ళి చూపిద్దాం, మన ఆర్డియో మీడియా ఆడియన్స్కి ఒకసారి చూపిద్దాం మనం. అంతే అంటారా? మొత్తానికి అయితే మీరు జగన్ గారి పరిపాలన అసలు దాని పరిపాలన అంటాడు, తొక్కులేక పాలనది. ఈసారి ఎవరు వస్తే మంచిది అనుకుంటున్నారు? ఎవడొచ్చినా వాడు మాత్రం రాకూడదు, నాకు ఏ పాలు వచ్చినా హ్యాపీగా, నాకు వాడు మాత్రం రాకూడదు. ఒకవేళ పొరపాటున కానీ మళ్ళీ అతనే వస్తే నేనైతే నా ఆధార్ కార్డు మార్చుకొని తెలంగాణలో ఉండిపోతాను. నేను మా ఫ్యామిలీ మొత్తం షిఫ్ట్ చేసుకొని అక్కడ ఈ మొత్తం అమ్మేసుకొని ఇక్కడ ఒక ఫ్లాట్ కొనుక్కోవడానికి ట్రై చేస్తాను. ఆయన వల్ల ఒరిగేది ఏం లేదంటారు? ఏమి ఒరిగేది ఎక్కడ, మొత్తం దోచుకొని దొబ్బేసి వెళ్ళిపోతుంటాయి. సరే, వాళ్ళకి ఓటు వేసిన వాళ్ళు వాళ్ళని కొట్టుకుంటా ఎలా అంటే ఇప్పుడు వాళ్ళ తాతల కాలం నుంచి వాళ్ళకి ఓట్లు వేసే కాలంలో కొంతమంది ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఓటేసినందుకు వాళ్ళ ఇల్లు కూల్చేసాడు. అది ఎంతవరకు కరెక్ట్? అది పాపం వాళ్ళు ఉండే ఇల్లు, అది ఇప్పుడున్న పరంగా మీరు అక్కడ రూమ్లో ఉంటున్నారు, ఆ రూమ్ నుంచి మీరు నెలలు రెంట్ కడుతున్నారు, మీరు ఓనర్కి సపోర్ట్గా ఉన్నారు, కష్టం వచ్చినప్పుడు మీరు ఆదుకుంటున్నారు. సడన్గా వాళ్ళ వాళ్ళు ఎవరో ఒక మాట్లాడారని చెప్పి నేను తిట్టి కొట్టి బయటకు నెట్టేస్తే ఎలా ఉంటుంది మీకు? అదైనా ఓకే పర్లేదు, కానీ ఇల్లు కూల్చేశారు, ఇంకా ఎక్కడ రోడ్ల మీద ఉంటారు పోయి వాళ్ళు. ఎవరు వస్తే మంచిది అనుకుంటున్నారు? అంటే మనం చంద్రబాబును ఆల్రెడీ చూసేసాము,
మన విజన్ 2020 హైదరాబాద్ ఒక ఫస్ట్ మన టెలికాం కంపెనీస్ వచ్చింది చంద్రబాబు వల్ల. సో దాన్ని వీళ్ళు మన కేసీఆర్ గారు వీళ్ళు కాపాడుకుంటూ తీసుకొచ్చి దాన్ని ముందుకు తీసుకెళ్ళారు చాలా. సో ఎక్స్పీరియన్స్ ప్రశ్న ఆయన వస్తే మళ్ళీ బాగుంటుంది. అండ్ మన పవన్ కళ్యాణ్ గారికి కూడా ఒక ఛాన్స్ ఇస్తే ఏంటంటే, ఆయన ఏంటంటే డబ్బు మీద పదవుల మీద ఆశ లేదు కాబట్టి ఆయన వీళ్ళిద్దరు ఎవరు వచ్చినా కొంచెం మనకి బెటర్గా, అంటే ఏదో మన డెవలప్ అయిపోయి ఇండియాని దాటి వెళ్ళిపోదని అని కాదు, కానీ ఇప్పుడున్న దాని పరిస్థితి కంటే వరస్ట్గా కాకుండా కొంచెం బెటర్ అవుతుందేమో అని చెప్పి అనుకుంటున్నాను వీళ్ళిద్దరు ఎవరు వచ్చినా. నువ్వు ఓటు ఎవరికి వేసావు? నేను లాస్ట్ టైం 2019 ఎలక్షన్లో ఒక ఓటు జనసేనకి వేసాను. ఇంకో దానికి నిలబడలేదు, ఎవరు నోటాకి వేస్తాను. మాకు 2 క్యాండిడేట్లు అప్పుడు నిలబడలేదు ఒకరు. సరే అన్న, ఇప్పుడు ఓట్లకి మనీ ఇస్తారు కదా, నువ్వు తీసుకున్నావు? లేదు, నేను తీసుకోలేదు. కానీ మా ఫ్యామిలీ మెంబర్స్ తీసుకున్నారు, కానీ నేను తీసుకోలేదు. జెన్యున్గా నువ్వు జనసేనకి వేసి ఇంకొక ఓటు నోటాకి వేస్తావు అంటే ఇంకొక క్యాండిడేట్ లేకపోతే క్యాండిడేట్ ఉంటే దానికి కూడా జనసేనకి వేసామండి. ఇప్పుడు ఇవన్నీ వదిలేస్తే ఆంధ్ర ప్రభుత్వానికి ఆంధ్ర జగన్ గారికి ఏం చెప్పాలనుకుంటున్నారు? రోడ్డు మీద ట్రాఫిక్ రాకుండా సెక్యూరిటీ లేకుండా రామాక కొట్టి చంపేస్తారు. నా మాటిని ఆ బెంగళూరులో కంపెనీలు ఉన్నాయిగా, అడగబోయి బతుకు వెళ్ళిపోను, తొందరగా వెళ్ళిపోను బెంగళూరుకి. సరే అన్న, థ్యాంక్ యూ అన్న. హాయ్ బ్రో. హాయ్ బ్రో. ఎక్కడి నుంచి? రాజమండ్రి నుంచి బ్రో. రాజమండ్రి. ఏం చేస్తున్నావు తెలంగాణలో? ప్రజెంట్ ఏం లేదు బ్రో, ఖాళీ. సరే, మన ఏపీ పాలిటిక్స్ గురించి మాట్లాడుకుందాం. చెప్పండి బ్రో. ఎలా ఉంది జగన్ గారి పరిపాలన? ఏముంది బ్రో, ఏం లేదు. రోడ్లు వేస్తా అన్నాడు, ఏం లేదు. ఉద్యోగాలు అన్నాడు కుర్రోళ్ళకి, అది కూడా ఏం లేదు. ఏయో లాస్ట్ టైము చంద్రబాబు నాయుడు చేసింది అది మళ్ళీ కోల్చడానికి తయారు చేస్తున్నాడు తప్ప మాకైతే ఏమీ ఇంప్రూవ్మెంట్ అయితే ఏం లేదు బ్రో. స్టడీస్ పరంగా చూసుకుంటే ఇది 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 అది అని చెప్పి ఏవో చెప్పారు కదా, దాని గురించి ఏమంటారు? ఏముంది బ్రో, 10,000 ఇచ్చాడు అమ్మఒడి అని చెప్పి, ఆ 10,000కి 15,000 వెనక్కి తీసేసుకుంటున్నాడు. ఇసుక డోకాలని చెప్పాడు, ఆ ఇసుక డబ్బులు వెనక్కి లాగేసుకుంటున్నాడు. చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు కనీసం అమ్మ క్యాంటీన్ అన్న క్యాంటీన్ అని పెట్టాడు. పేదోళ్ళకి 5 రూపాయల కన్నా వచ్చేది ఫుడ్, ఇప్పుడు అది కూడా తీసేసాడు. తినడానికి కూడా ఎవరికి లేకుండా పోయింది. ఏదైనా అంటుంటే డబ్బు కోసమే మాట్లాడుతున్నాడు తప్ప ప్రజలకైతే ఎలాంటిది ఏం లేదు బ్రో. రౌడీజం మెయింటైన్ చేస్తున్నాడు, అంతమించి ఏం లేదు. సరే, ఇప్పుడు అందరికీ ఉచిత ఇల్లులు అని చెప్పి చంద్రబాబు గారి పరిపాలన నుంచి వస్తుంది. సో అది ఎంతమందికి ఇచ్చారు, ఎంతమందికి ఇవ్వలేదు? అది మనకు తెలియదు బ్రో. అది జగన్ కూడా ఎలా అంటే బ్రో, వాళ్ళ తరపున ఉన్న వాళ్ళకి ఇచ్చుకున్నాడు తప్ప ప్రజలకి అనేది ఎవరైతే ఎమ్మెల్యేలు వాళ్ళ వైపు నిలబడి వాళ్ళతో ఉన్న వాళ్ళకి ఇచ్చుకున్నాడు తప్ప నిజాయితీగా అయితే ఎవరికి రాలేదు బ్రో. వచ్చినాయి అని చెప్పి చెప్పడమే తప్ప మాకు తెలిసే వరకు మా ఊర్లో అయితే ఎవరికి పెద్దగా ఏం రాలేదు, పెద్దగా అయితే ఏం లేదు. సరే, ఇప్పుడు డ్రింక్ చేస్తారా? లేదు బ్రో, చేయను బ్రో, చేయను. సరే, ఇప్పుడు వింటున్నాం కదా తెలంగాణ వైన్స్కి ఆంధ్ర వైన్స్కి చాలా డిఫరెన్స్ ఉందని. సో ఇప్పుడు ఆంధ్ర వైన్స్ తాగడం వల్ల చాలామంది చనిపోతున్నారని కూడా విన్నాం. సో ఇది ఎంతవరకు? అంతే బ్రో, ఇప్పుడు తెలంగాణలో ఉన్నాం మేము, బోల్డ్ మంది తాగుతూ ఉంటారు, మేము చూస్తూ ఉంటాం. ఆంధ్రాలో తాగుతూ ఉంటారు, మేము చూస్తూ ఉంటాం. తెలంగాణ మందికి ఆంధ్ర మందికి తేడా ఏముందంటే బ్రో, తెలంగాణ మంది అనేది పర్టికులర్గా ఎప్పటి నుంచి ఎలా ఉందో పర్టికులర్గా అలా వస్తుంది. ఈ ఆంధ్ర మంది ఈ జగన్ వచ్చిన తర్వాత ఏం చేశాడంటే, ఫస్ట్ మద్యాన్ని నిషేధం చేస్తానని చెప్పాడు, ఆపేసిన తర్వాత మళ్ళీ తీసుకొచ్చినాడు అదే బ్రాండ్ని కొనసాగించకుండా తన బ్రాండ్లు ఒరిజినల్ బ్రాండ్లు తెచ్చుకున్నాడు. బూమ్ అంట, సుప్రీం అంట, ఏయో తీసుకొచ్చాడు. విచిత్ర బ్రాండ్లు తీసుకొచ్చి స్పిరిట్లు కలిపేసి అందులో ప్రజలతో ఆరోగ్యాలతో ఆడుకుంటున్నాడు. అది ఎంతవరకు నిజం అనేది మరి మనకే తెలియాలి. మరి తాగనన్నారు ఇవన్నీ మీకెలా తెలుసు? ఇప్పుడు మనతో పాటు ఉన్న వాళ్ళు చాలామంది ఉంటారు కదా బ్రో, చూస్తూ ఉంటాం కదా మనం కూడా. సో మొత్తానికి అయితే జగన్ గారి పరిపాలన ఏమీ లేదంటారు? ఏమీ లేదు బ్రో, మా సైడ్ అయితే మాకు ఏమి అనిపించట్లేదు. మరి ఒకవేళ మీరే చెప్పాలి ఏముందనేది. ఒకవేళ ఎవరు వస్తే బాగుంటుంది అనిపిస్తుంది? మాకైతే వస్తే మళ్ళీ టీడీపీ, కానీ ఒకసారి పవన్ కళ్యాణ్ కూడా చూద్దాం అనుకుంటున్నాం బ్రో. ఎందుకంటే అంత డబ్బున్న వ్యక్తి రోడ్లంతా తిరుగుకుంటూ మంచి ప్రజల కోసం చేస్తూ రైతుల కోసం అంత కష్టపడుతున్నాడు కదా. ఒకసారి పవన్ కళ్యాణ్ కూడా చూద్దాం. జగన్ అయితే వచ్చినా మాకు ఏం ఉపయోగం ఉండదు బ్రో. ఒకవేళ మళ్ళీ జగన్ గారు వస్తే అప్పుడు ఆంధ్ర పరిస్థితి ఏంటి? ఆధార్ కార్డు మార్చుకుని హైదరాబాద్ వచ్చేస్తాం బ్రో మేము కూడా, అంతమించి ఏం లేదు చేసేది. అంతే. మీరు ఎవరికి వేసారు? నేను టీడీపీకి వేసాను బ్రో, టీడీపీకి వేసాను. ఇప్పుడు టీడీపీ వాళ్ళు కూడా డబ్బులు ఇస్తారు, వైసీపీ వాళ్ళు కూడా డబ్బులు ఇస్తారు. సో మీరు డబ్బులు తీసుకొని ఓటేసారా, లేకపోతే నెక్స్ట్ జనరేషన్ కోసం ఆలోచించి ఓటేసారా?
మేమైతే డబ్బుల కోసం ఓటేసాం బ్రో. డబ్బుల కోసం డబ్బులు తీసుకుని ఓటేసాం తప్ప జగన్ రావాలని అయితే మాత్రం ఏది లేదు. పరిపాలన ఎవరిది బాగుంటుందని మేము ఆలోచించుకున్నాం. టీడీపీ అయితే బెస్ట్ అనిపించింది. ఎందుకంటే టీడీపీ ఒక 10 రూపాయలు తిన్నా 15 రూపాయలు పక్కన వాళ్ళకి పెట్టింది ప్రతి ఒక్కరికి. జగన్ అనే వ్యక్తి కొత్తగా వచ్చాడు, పైగా రౌడీజాలను పుట్టించాడు, అంత మించి ఏం లేదు. సో పైగా మేము వేసింది మ్యాక్సిమం మా ఫ్రెండ్స్లో కానీ మా ఇంట్లో కానీ ఎవరు ఆలోచించిన ప్రతి ఒక్కరు టీడీపీ అనే చెప్పారు. కానీ జగన్ ఎలా గెలిచాడు అన్నది మాకు అర్థం కావట్లేదు మా సైడ్. సరే, ఆంధ్ర రాజధాని ఏంటి? ఆంధ్ర అదే కదా బ్రో, మాకేం తెలుస్తుంది? అమరావతి అంటున్నాడు, వైజాగ్ అంటున్నాడు, విజయవాడ అంటున్నాడు. ఇప్పుడు తెలంగాణ దగ్గరికి వచ్చి మీ రాజధాని ఏదైనా అడుగుతుంటే మేము వాళ్ళు హైదరాబాద్ అని గర్వంగా చెప్పుకుంటున్నారు. అదే మా ఆంధ్రాలోకి వచ్చి మీ క్యాపిటల్ ఏంటంటే మేము చెప్పుకోలేకపోతున్నాం. మూడు చెప్తున్నాం. వైజాగ్ అని ఒకరోజు చెప్తున్నారు, ఒకసారి అమరావతి అన్నారు. అమరావతిలో ఏం పరిపాలన చేశాడు అసలు మాకు ఏం అర్థం కావట్లేదు. ఒక్క అభివృద్ధి లేదు. ఎవరైతే పోలవరం ప్రాజెక్టు మన చంద్రబాబు నాయుడు గారు చేశారో అదే మళ్ళీ కోల్చడానికి ట్రై చేస్తున్నారు తప్ప ఈ మనిషి వచ్చి ఏం చేసిందేం లేదు. వైజాగ్లోని రుషికొండ అనే ఒక బ్యూటిఫుల్ ప్లేస్ ఉంది, దాన్ని తవ్వి నాశనం చేసి ఇవన్నీ చేస్తున్నారు. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? అదే బ్రో, ఆ డబ్బు అవసరం. పేరుకి ఏమో క్యాపిటల్ చేస్తున్నానని చెప్తున్నాడు. ఆయన డబ్బు తీసుకునే పద్ధతిలో ఆయన తీసేసుకుంటున్నాడు వెనకాల. ప్రజలకు ఏంటంటే వైజాగ్ అనేది బాగా పోర్ట్ ఏరియా ఉంది, చూడడానికి ప్లెజెంట్గా ఉంటుంది, దీన్ని ఇంప్రూవ్మెంట్ చేస్తే మనం కూడా చెప్పుకోవడానికి బాగుంటుంది అన్న ఎమ్మెల్యేలు ఏమో ఇలా చెప్తున్నారు. కానీ తీసుకునేది ఎవరికాడ తీసేసుకుంటున్నాడు తప్ప ఇప్పుడు 4 ఏళ్ళు అవుతుంది బ్రో వచ్చి మనిషి. 4 ఏళ్ళలో ఒక క్యాపిటల్ చేయలేదు. అట్లీస్ట్ పిల్లలకి ఏదన్నా ఒక ఉద్యోగాలు ఇవ్వలేదు కుర్రోళ్ళకి. ఏదన్నా అంటే ఒక వాలంటరీ అని చెప్తున్నాడు, 5,000 ఇస్తున్నాడు. 5,000 మళ్ళీ అందులో ఆ వాలంటరీలే రౌడీ నా కొడుకులు, ప్రతి ఒక్కడు రౌడీలే మ్యాక్సిమం. వాళ్ళే గొడవలు పెట్టేసుకుంటారు. ఇంట్లో అమ్మాయిలకి ఆడవాళ్ళకి ఎలాంటి అసలు ఏమీ లేదు. వాళ్ళే వెళ్తున్నారు, వాళ్ళే చూస్తున్నారు. మొన్న అలాగే మనం చూసుకున్నట్టయితే ఒక పిల్లోని పెట్రోల్ పోసి తగలేస్తారు, అది అందరికీ తెలిసిన విషయమే. ఎలా తగిలింది? ఆ అబ్బాయి ఒక విషయం చెప్పడం వల్ల అలా అయింది. అది కూడా మరి కరెక్ట్ కాదు కదా బ్రో. దానికోసం ఎలాంటి పోలీసు వాళ్ళు ఎలాంటిది తీసుకోవట్లేదు దానికోసం. అదే తెలంగాణలో జరుగుంటే వేరేగా చూసుకుందరు కదా. అదే మా ఆంధ్ర కోసం ఏంటనేది మేమైతే ఆలోచించలేకపోతున్నాం బ్రో. మరి ఇప్పుడు డిగ్రీ చదువుకునే వాళ్ళు వాళ్ళందరూ కూడా వాలంటీర్ జాబ్స్ చేస్తున్నారు కదా. వాళ్ళు చదివే చదువుకి చేసే పనికి సంబంధం లేకపోయినా జగన్ గారి వల్ల ఖాళీగా లేం కదా అన్నట్టుగా వాళ్ళ అభిప్రాయం చెప్తున్నారు. దానికి మీరేమంటారు? ఇప్పుడు డిగ్రీ చదివిన వాళ్ళు ఇలా వాలంటీర్ జాబులు చేస్తున్నారంటే అందులో 2 కేటగిరీలు ఉన్నాయి బ్రో. ఒకటి ఇంట్లో వదిలేసి బయటికి వెళ్ళలేక ఉద్యోగం చేయలేని వాళ్ళు కొంతమంది ఉన్నారు. 2 మాకు ఉద్యోగాలు ఇంక ఎలాగ రావు కదా, ఏదో ఒకటి చేసుకుందాం, సోర్స్ ఏం లేదు కదా, బయట ఊర్లో ఏం చెప్పుకుంటాం అని ఉన్న కేటగిరీలో కొంతమంది ఉన్నారు. ఇప్పుడు డిగ్రీ బీటెక్ మేము చదివిన వాళ్ళం బ్రో. మేము హైదరాబాద్ వచ్చి ఏమైనా చేసుకుందాం అంటే మాకు ఇక్కడ జాబ్లు ఏదో ఒకటి దొరుకుతాయి. అదే ఆంధ్రాలో బీటెక్ చేసి ఉద్యోగాలు లేని వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళు ట్రై చేద్దామన్నా ఏ ఉద్యోగం ఉంది? ఏమీ లేదు. మహా అయితే వ్యవసాయం చేసుకోవడం, లేకపోతే ఏదన్నా మిల్లుల్లో పోయి సూపర్వైజరో లేదంటే అకౌంటెంటో ఇవి చేసుకోవడం తప్ప ఒక గవర్నమెంట్ జాబ్ అనేది ఎలాంటి నోటిఫికేషన్లు లేవు. దగ్గరగా సంవత్సరం అయింది, ఏ నోటిఫికేషన్లు రావట్లేదు. సరే, ఇప్పుడు వాలంటీర్ జాబ్స్ వల్ల నెక్స్ట్ జనరేషన్ అంటే యూత్ వాళ్ళు పాడైపోతున్నట్ట లేకపోతే జాబ్స్ వల్ల బాగుపడుతున్నట్ట? అది మన మీద బేస్ అయి ఉంటుంది బ్రో. ఇప్పుడు ఎలా చెప్పాలంటే ఇప్పుడు ఒక ఉద్యోగం అనేది మనం తీసుకునే క్యాడర్ బట్టి ఉంటుంది బ్రో. అందులో చాలామంది యూటిలైజ్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు, చెడగొట్టుకునే వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు ఒక వాలంటీర్ ఉన్నాడు బ్రో. మొన్న ఏమైంది, ప్రతి ముసలావిడికి ఇంటికి వెళ్ళి మనోడే వెళ్ళి ఇచ్చి చేసినోడు ఒక అబ్బాయి ఉన్నాడు. అలాగే వాలంటీర్ ఇంట్లోకి వెళ్ళి ఆడపిల్లలు ఎంతమంది ఉన్నారో ఏంటనేది రౌడీలకి చెప్పిన అబ్బాయి ఉన్నాడు. సో ఇద్దరు బట్టి మనం ఏం చెప్పలేం కదా బ్రో. వాలంటీర్ దానికైతే జగన్ గారి పరిపాలన వరస్ట్ అంటారు. వరస్ట్ అంటే పరమ వరస్ట్ బ్రో. వరస్ట్ అని కూడా చెప్పలేము. ఆయన కానీ మళ్ళీ వస్తే ఆంధ్రాలో మ్యాక్సిమం నాకు తెలిసి నాతో ఉన్న వాళ్ళు ఎంతమైతే ఉన్నారో మేము అందరం అయితే ఆధార్ కార్డులు మార్చుకుని అక్కడ బీహారు, అక్కడ పూణే, అక్కడ హైదరాబాద్ అయితే వెళ్ళిపోతాం. మేమైతే ఆంధ్రాలో ఉండలేం. అంతే బ్రో, అంతే.